హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్లో జరిగే విషయాల్ని తప్పును ఒప్పుగా, ఒప్పుని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందా? సో, గౌతమ్ ఏదైతే గ్రూప్ గేమ్ అని పదే పదే అంటున్నాడో అది తప్పు. నువ్వే గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని ప్రూవ్ చేసి ఆయన్ని బయటికి పంపించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? సో, బిగ్ బాస్ దృష్టిలో ఆల్రెడీ విన్నర్ ఫిక్స్ అయిపోయాడా? సో, వీటన్నిటికి ఆన్సరే ఈ వీడియో అనమాట. వీడియో చివరిదాకా చూడండి, చాలా విషయాలు చెప్తా నిన్న గేమ్‌తో పాటే. సో, దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నిన్న గేమ్ చూసుకుంటే ఇక్కడ లైవ్‌లో జరిగిందొకటి, ఎపిసోడ్‌లో జరిగిందొకటి. మనం ఎన్ని సార్లు మాట్లాడుకున్నాం. లైవ్‌లో జరిగింది ఇప్పటికీ గౌతమ్‌ది గ్రూప్ గేమ్ అంటున్నారు ఆ విషయంలో కొంతమంది బయట. అది ఆశ్చర్యం కలిగించే విషయం. ఏది దానికేదో క్లిప్పులు రెడీ చేసుకొని ఇట్లా. ఇక్కడ గౌతమ్ ఏం చేశాడు? సేమ్ కలర్ ఉన్నప్పుడు ఎవరిని తీయాలి అనే దానికి కేటగారికల్‌గా పెయింట్ తోటి లేడీస్ యూజ్ చేసే నెయిల్ పెయింట్ తోటి వై యష్మి, వై యష్మి, ఆ తర్వాత ఇంకెవరున్నారు, ఆర్ రోహిణి, పి పృథ్వీ ఇట్లా రాసుకున్నాడు. ఎందుకని అక్కడ మోసం జరగకుండా ఉంటారు. నెంబర్ 1 పాయింట్. ఆయన ఉద్దేశం ఏదైతే అసలు ఆయన రాయాల్సిన అవసరం ఏంది? నెంబర్ 2 పాయింట్. మీరు గాని చూస్తే అవినాష్ అంటాడు ఒకానొక టైంలో, ఏంటి నువ్వు అసలు ఆ గేమ్‌లో నన్ను చీరప్ చేయలేదు సంథింగ్ అలా యష్మి మాట్లాడుతుంటే, నేను గెలవాలని లేదా నీకు సంథింగ్ అది అటువంటి కన్వర్జేషన్ ఒకటి అవుతుంటే, యష్మి పృథ్వీ నన్ను గౌతమ్ వచ్చేసరికి ఎవరు కాలు ముందు పెడతారో చూడమన్నాడు. అది నాకు అప్పగించాడు అంటాడు. అంటే ఏంటి? ఆ టాస్క్‌లో ఎక్కడే గాని తేడా జరగకూడదు. అందరికీ న్యాయం జరగాలన్న థాట్ ప్రాసెస్‌తో తన కళ్ళు ఐదుగురి మీద పని చేయకపోయినా ఎవరు ముందు పెట్టిందనే దానికి కూడా అవినాష్‌కి కూడా చెప్తాడు ఆయన. అవినాషే చెప్తాడు. నన్ను చూడమని చెప్పాడు గౌతము. ఎవరు కాలు ముందు పెడుతున్నారు, నేను దాంట్లో బిజీగా ఉన్నాను అని. సో, నెంబర్ 3 ఇక్కడ చూడండి పాయింట్స్. ఆ డైజ్ అనేది ఏసినప్పుడు కొంచెం ఏటవాలుగా పడ్డప్పుడు ఇప్పుడేంది, డయా స్ట్రెయిట్‌గా పడితే పర్లా. డయాగనల్‌గా పడ్డప్పుడు ఇట్లా ఉందనుకో ఏమైద్ది? ఇటొక పేరుంటది, అటొక పేరుంటది. ఈ పేరు ఉండే వాళ్ళకేమో ఆ పేరుని తీయమన్నట్టు ఉంటది. ఆ పేరు ఉండే వాళ్ళకి ఈ పేరుని తీయొచ్చు కదా అన్నట్టు ఉంటది. చెప్పడం ఈజీ. కానీ కష్టం గదా! సో, ఆ టైంలో ఏం చేశాడు? అట్లా పడిందాన్ని మళ్ళా రోల్ చేశాడు. ఏమన్నా తప్పుందా అండి? అక్కడ ఇద్దరికి అన్యాయం జరగకుండా చూసినట్టేగా. నంబర్ 4 చూడండి, ఇన్ని పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. నంబర్ 4 ఏంటి? ఒక డైస్ అంటే డైస్‌లో 6 ఉంటాయి సైడ్స్. 6 సైడ్స్‌లో 3 ఏమో బ్లూ ఉండి, 2 ఏమో ఆహ్, రొ ఆహ్, 3 బ్లూ ఉండి 3 బ్లూ, 3 రెడ్ ఉంటాయి. అక్కడ మాత్రం 3 బ్లూ, 2 రెడ్డే ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? నేను 5 పేర్లే రాయగలను. ఓకేనా? ఆరో పేరు ఖాళీగా ఉంటది బ్లూ. ఆయన దానికి కూడా ప్రణాళికేసుకున్నాడు గౌతమ్. ఏం చెప్తాడు? ఈ 5 రాశాక పొరపాటున నేను డైస్ రోల్ చేసినప్పుడు ఒకటి గాని పేరు రాయిందొచ్చిందనుకో, అప్పుడు కూడా ఆయన డెసిషన్ తీసుకోలా. ఆయన 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 పేరు రాయిందొచ్చినప్పుడు ఆయన డెసిషన్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా వద్దు, దాన్ని మళ్ళా రెండోసారి ఏస్తాను అన్నాడు. ఎందుకని? మళ్ళా పేరొస్తే తీయటం ఈజీ అని. ఈ ఈ ఏ సినారియోలో అయినా గౌతమ్ ఫేక్ గేమ్ ఆడినట్టు గాని, గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడినట్టు గాని, గౌతమ్ వాంటెడ్‌గా ఒకడిని పంపించినట్టు గాని, పంపియాలనుకున్నట్టు గాని మనకు అర్థమవుతుందా ఈ గేమ్‌లో? అర్థమవుతుందా? అస్సలు అవ్వటం లేదుగా. క్లియర్ కట్‌గా ఆయన ఉద్దేశ్యం ఏంటో తెలుస్తుంది. ఆయన పకడ్బందీగా గేమ్ ఆడిన విధానం తెలుస్తుంది. అవినాష్‌ని చూడన్న విధానం తెలుస్తుంది. డైస్ మీద ఒకే కలర్, ఆయన రాయని కలర్ పెడితే మళ్ళా రిపీట్ చేయటం జరుగుతుంది. డయాగనల్‌గా పెడితే రిపీట్ చేయటం జరుగుతుంది. ఎవరికీ అన్యాయం జరగకూడదనేగా. సో, ఇక్కడ కట్ చేస్తే ఇదంతా లైవ్‌లో జరిగింది. కట్ చేస్తే ఇక్కడ ఎపిసోడ్‌లో ఏం చేశాడు? ఈయన ఒక్కొక్కరిని తీయటమే చూపించాడు. అసలు ఈ పెయింట్ కాన్సెప్ట్ ఏం చూపియలేదు. సో, ఇంకొకటి ఏందంటే చూడండి, గౌతమ్‌ని మెచ్చుకునే సందర్భం ఒకటుంటది. బాగా ఆడాడు, ఎక్సలెంట్ స్ట్రాటజీ అని. పృథ్వీ అంటాడు, నబీల్ అంటాడు, చాలామంది అంటారు. అయన్నీ పక్కన పెట్టేశాడు. ఒక 10 సెకండ్స్ బిట్ ఉన్న నిడివి ఉన్న ఒక బిట్ ఏసాడు. ఏంటి? ప్రేరణ నబీల్‌తో, "నబీల్ ఇది గ్రూప్ గేమ్ కాదంటావా?" అని. చూసే ఆడియన్‌కి ఏం కన్వే చేసినట్టు బిగ్ బాసు? చూసే ఆడియన్‌కి ఏం కన్వే చేసినట్టు? ఈయన వరుసగా విష్ణు ఔట్, నెక్స్ట్ పృథ్వీ ఔట్, ఇలా ఔట్, యష్మి ఔట్, ఇలా చెప్పుకుంటా పోతే తన అనుకున్న రోహిణి గౌతముల్ని చివరిదాకా ఉంచుకున్నాడు ఆర్ట్ బ్యాచ్‌లో. వీళ్ళ ముగ్గురిని తీసేశాడు అనే ఒక ఈక్వేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ప్రొజెక్ట్ చేయటంలో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. దానివల్ల బొక్కెవరికి? గౌతమ్‌కేగా. ఆయన ఆడిన జెన్యూన్ గేమ్ ఎక్కడ కనపడింది? ఆయన పెయింట్ ఏసేది ఒక 10 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టిద్దా? అంటే ఇక్కడ చూడండి బిగ్ బాస్ స్క్రీన్ ప్లే ఎలా ఉందని
మీకు చూస్తే గేమ్ అర్థమైద్ది. ఇక్కడ 10 సెకండ్స్ ప్రేరణ నబీల్‌కి చెప్పే బిట్టు కన్వే చేయగలిగాడు మెయిన్ ఎపిసోడ్‌లో. అంటే ఏంటి? "రేయ్! ఇది గ్రూప్ గేమ్ కాదా?" జస్ట్ ఒక డైలాగ్ అంతే. అంటే ఈయన గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు. మనకి చెప్తుంటాడు నాగ్ సార్ కూడా, కోట్లలో చూస్తున్నారని. చూసేది కోట్లలోనే ఉంటారు. సో, అందరూ కోట్ల మంది లైవ్ చూడరు. లైవ్ చూసేది వేల లైవ్ చూసేది వేలల్లోనే. మహా అయితే లక్షల్లోనే. ఓట్లేసేది కోట్లైనా లైవ్ చూసేది వేలల్లోనే. అంత పిచ్చుండదు. ఎవడి పనికి వాడు ఎళ్ళిపోవాలి. ఎవడి వ్యాపారానికి వాడు ఎళ్ళిపోవాలి. ఎవడి వ్యవసాయానికి వాడు ఎళ్ళిపోవాలి. ఎవడి వృత్తి వాడు జేసుకోవాలి. ఎవడి జీవితం వాడిది. ఎవడిది వాడిది. 24 గంటలు ఇట్ట కూర్చోబెట్టి ఏం జరిగిందంటానికి ఆడి ఫీడింగ్ అవ్వాలి ఆడికి మళ్ళా. మాక్సిమం చూసేదేంది ఎపిసోడ్. సాయంత్రం పనంతా అయిపోయాక 9కి పెట్టుకొని, అరే ఏం జరిగిందిరా? ఎట్లా ఆడార్రా? అని చూస్తారు. వాళ్ళకేమర్థమైద్ది గేము? ఏమర్థమైద్ది? ఖచ్చితంగా తప్పాడాడని అర్థమైద్దిగా. సో, ఆ తప్పుని ఎండగట్టిన ప్రేరణ అని కూడా అర్థమైద్ది. అంటే ఏం ప్రొజెక్ట్ చేస్తున్నావు? సో, గౌతమ్ అందుకని చెప్పింది ఎపిసోడ్‌లో విలన్ చేశాడు. అక్కడ హీరోని చేశాడు. సో, ఇక్కడ ఇదంతా ఎందుకు? ఫస్ట్ నుంచి చూడండి గౌతమ్‌కి ఈ ఈ ఈ చాలా చాలా డిసడ్వాంటేజ్ అన్నమాట బిగ్ బాస్ ఫుటేజ్. నీకిష్టం లేకపోతే తేకుండా ఉండాల్సింది కదా స్వామి. ఇప్పుడు సపోజ్ చాలామంది అంటున్నారు, వైల్డ్ కార్డ్స్ ఇస్తే ఎలా ఫస్ట్ నుంచి ఆడినోళ్ళకి. నేనున్నప్పుడు వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ ఎందుకు? వాళ్ళు 14లోనే ఆల్రెడీ పోయుంటారు. 8 మంది వచ్చేలోపు కొంతమంది పోయారుగా. ఆ మిగిలినోళ్ళలోనే కొంతమందిని పంపించి, ఆయన అనుకున్న నిఖిల్ విన్నర్, ఆయన అనుకున్న పృథ్వీ రన్నర్, ఆయన అనుకున్న ప్రేరణ థర్డ్ ప్లేస్, ఆయన అనుకున్న యష్మి ఫోర్త్ ప్లేస్, ఇంకొంచెం ఆయన అనుకున్న విష్ణుప్రియ ఫిఫ్త్ ప్లేస్. సరిపోద్ది కదా! ఎందుకు ఇంక ఇయన్నీ? వైల్డ్ కార్డ్ అనే ఒక కాన్సెప్ట్ తెచ్చి, వాళ్ళ గేమ్‌కి ఉపయోగపడాలా, వాళ్ళ ద్వారా టీఆర్‌పీలు లేవాలా, వాళ్ళని బాగా వాడేయాలా, వాళ్ళంత జెన్యూన్‌గా ఉన్నా వాళ్ళ మీద ముద్రేసి మళ్ళా పంపియాలి లాస్ట్‌కొచ్చేసరికి. లాస్ట్ టైం కూడా అదే కదా జరిగింది. అంబటి అర్జున్ అనే ఒక పర్సన్‌ని టాప్ 5లో పెట్టడానికి గౌతమ్‌ని పీకేశారు. ఏది? అంత పెద్ద గొడవలు ఒక స్పై బ్యాచ్, ఒక స్పా బ్యాచ్ మధ్య ఇతను ఇండివిడ్యువల్‌గానే ఆడాడు. కొంచెం అంబటి అర్జున్‌కి ఫేవర్‌గా ఉన్నాడు. ఫేవర్‌గా ఇన్ ది సెన్స్ ఒక బ్రదర్లీ బాండ్. అంతేగాని వాంటెడ్‌లీ ఏమి ఆయనకి సపోర్ట్ చేయలా. సో, ఇప్పుడు కూడా అలానే ఆడుతున్నాడు. బట్ మీకేం కావాలి? ఆ గ్రూపే కావాలి మీకు. ఆ గ్రూప్ వల్లే కదరా మాకు వచ్చిందన్నట్టు కావాలి. ఎపిసోడ్ లేపిన వైల్డ్ కార్డ్స్ మళ్ళా చిన్న చిన్నగా వాళ్ళని బ్యాక్ చేయాలి. ఇప్పుడు బిగ్ బాస్ చూడండి ఎంత తెలివిగా ఉన్నాడో, ఆయన ఏదో రూమ్‌లో మాట్లాడుకుంటుంటాడు మోనోలాగ్ లాగా. కంటికి కనపడిన ఒక దాన్ని నేను చూపిస్తాను, ప్రూవ్ చేస్తాను. అంటే ఆయన గ్రూప్ గేమ్‌ని నేను చెప్తాను అని. ఆయన అనుకుంటున్నాడు. ఆ డైలాగ్ చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. కొంతమంది దీన్ని యాక్షన్ అనుకుంటారు, కొంతమంది ఇంకోటి అనుకుంటారు. కెమెరా పెర్ఫార్మన్స్ ఎవరు ఇయలేదా? ఈయనకి నిజంగా గ్రూప్ లేదు. గ్రూప్ లేని వాన్నే గ్రూప్ అని చెప్పి పెర్ఫార్మన్స్ ఇస్తుంటే, సన్నీ సీజన్ 5లో సన్నీకి బెస్ట్ ఫ్రెండ్స్ మానస్ అండ్ కాజల్ ఉంటారు. ఒక గేమ్‌లో ఆయనకి మానస్ అండ్ కాజల్ కూడా సపోర్ట్ చేయకపోతే, బయటకొచ్చి ఒంటరిగా నేను ఒంటరి వాడిని బిగ్ బాస్. నాకెవ్వరు లేరు. ఇలా జరుగుతుందని బాధపడతాడు. కెమెరాతో ఎక్కువ మాట్లాడతాడు సన్నీ. కాలేదా విన్నర్? సో, ఇక్కడ కెమెరా పెర్ఫార్మన్స్ దేనికిస్తే బాధపడాలో నేను చెప్తా చూడండి. కెమెరా పెర్ఫార్మన్స్ దేనికిస్తే బాధపడాలో తెలుసా? ఆయనకి దెబ్బ తగిలింది చూసారా? గేమ్‌లోనే కదా దెబ్బ తగిలింది. అది అది ఆ దెబ్బ అనేది నబీల్ అండ్ గౌతమ్ ఒకరినొకరు డిఫెండ్ చేసుకునే అసలు యష్మి కూడా వస్తది. అది ఎవరి వల్ల దెబ్బ తగిలింది? నబీల్ ఎల్బో తగిలిందా? యష్మి లాగటం వల్ల జరిగిందా? అయన్నీ పక్కన పెడదాం. అదంతా గేమ్‌లో వాంటెడ్‌లీ ఎవరు చేయలే ఆయన్ని. ఇది మాత్రం క్లియర్ మళ్ళా. నేను వాళ్ళ మీద నిందేసే అంత ఇదేం కాదు నేను. అది వాంటెడ్‌లీ జరగలే. గేమ్ పరంగానే జరిగింది. కానీ ఈ సోలో పెర్ఫార్మన్స్ ఇచ్చేవాళ్ళు ఎట్టుంటారంటే, కావాలనే నాకు దెబ్బ తగిలింది. కావాలనే దెబ్బ తగిలింది. ఆ దెబ్బని ఒకటికి 10 సార్లు కెమెరాస్‌కి చెప్తా, కెమెరా పెర్ఫార్మన్స్ ఇస్తే దాన్ని మనం తప్పుపట్టాల. ఎందుకని? అక్కడ ఇది అందరికి కనిపిస్తది. ఇప్పుడు ఇది నాకు ఇదుంది. ఒక అడ్వాంటేజ్‌గా తీసుకోవాలి నేను ఈ దెబ్బని అని ఆయన చెప్పటం లేదు కదా ఎక్కడ. కొంతమంది భలే వాడతారు ఇయన్నీ. దెబ్బ తగిలింది. నేనసలు ఎట్లా ఆడాను? దెబ్బ తగిలి నిజంగా ఆడాను. ఆయన ప్లే చేయటం లేదు కదా! ఆయన అసలు ఆ దెబ్బ గురించే మాట్లాడటంలా. ఆయన డిరైవ్ చేయాలనుకుంటున్న పాయింట్, మీ అందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడి ఒక్కొక్కరిని మమ్మల్ని పంపిస్తే ఇంకేంది? మాకుండే డిసడ్వాంటేజ్ కూడా మాకుంటాయి కదా! అంత కక్షెందుకు మా మీద? మేము బయట నుంచి చూసేటప్పటికి కొంచెం అలా అనిపించినా, ఈ ఇంటి నుంచి మీ పేరెంట్స్ వచ్చి చెప్పడం గాని, బయట నుంచి వచ్చేవాళ్ళు చెప్పడం గాని అలానే అనిపిస్తున్నప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే పాయింట్ ఆయన రీచ్ చేయటం తప్ప.
అసలు ఏమన్నా తప్పు ఉందా దాంట్లో? దానికి తగ్గట్టే మన కంటికి కనిపిస్తుంది. ఒకరినంటే నలుగురు రావటం. ఒకరినంటే నలుగురు రావటం. సో వీటన్నిటి మధ్య నిజాన్ని దాచి ఎవరినో ఇంక ఆల్రెడీ ఫిక్స్‌డ్‌లండి. ఇంకా మీరు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. సో ఇక్కడ నిఖిల్ అనే పర్సన్‌ని విన్నర్ చేయాలని ఫిక్స్ ఇంకా. అది అర్థమైపోయింది. అలా చేయాలనుకున్నప్పుడు ఇంత కథాకమామిషు ఎందుకు అనేది పాయింట్. ఎందుకు వీళ్ళని వైల్డ్ కార్డ్స్ పేరుతో తేవటం, వాళ్ళ నుంచి బాగా టీఆర్‌పీలు పిండుకోవటం, అసలు మొత్తం అసలు ఒక శోభ పోయింది. ఒక అసలు సీజన్ 8 అంటేనే ఆల్మోస్ట్ సీజన్ 6కి పోటీ ఇస్తున్న సీజన్ అని అయిపోయి, ఈ దరిద్రం ఎందుకురా నాయనా అని కట్టేసుకునే టైంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంత ఉపయోగపడిందనే తెలీదా? అంటే అంత అయిపోవాలా. మనిషిని వాడేయాలి బాగా. పిండాల మనిషిని. వాడేసాక మళ్ళా ఈళ్ళ బిజినెస్ యాంగిల్ ఈళ్ళు ఆలోచించుకోవాల. మనకి నిఖిల్ నెక్స్ట్ సీరియల్ ఏంటి? టీమెల్లి నిఖిల్ గెలవండి. నిఖిల్ నెక్స్ట్ మన సీరియల్‌లో టాప్ మెగా లీడ్. మంచి హీరోయిన్ ఎతకండి. పృథ్వీకి కూడా ఒక సీరియల్ చూడండి. యష్మి ఇంతవరకు ఏమేం చేస్తుందో ఐడెంటిఫై చేయండిరా. యష్మికి ఏదైనా ఒక మంచి రోల్ చూడండి. ప్రేరణ చూడండి. ఇవన్నీ మీరు ఈటి కోసం బిగ్ బాస్ సీజన్ అని ఒకటి పెట్టి, ఇంత పెర్ఫార్మన్స్ ఇచ్చి, ఇంతెందుకబ్బా జెన్యూన్‌గా వాళ్ళ మీద కన్సర్న్ ఉంటే చెయ్యండి. దీనివల్ల మిగిలిన జెన్యూన్‌గా, రియల్‌గా వచ్చి మేమేదో సాధిద్దాం అనుకునే టెస్టీ తేజ లాంటోళ్ళు, గౌతమ్ లాంటోళ్ళు నగరాలైపోవటమే కదా ఇంకా. నబీల్ లాంటోళ్ళు. ఆ! ఈళ్ళందరూ ఏంటి? ఎందుకు ఈ ఫేవరెటిజం? ఇప్పుడు తెలుగు సీజన్స్ అన్నీ రాను రాను ఎందుకు పోతుందంటే, ఫస్ట్‌లో మనకంత ఐడియా ఉండేది కాదు. మనకంత నాలెడ్జ్ ఉండేది కాదు. అంటే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటున్నాడనేది అర్థమైపోతుంది. అలా అర్థమైన రోజు నీ గేమ్ ఎక్కడ్రా స్వామి? ఇప్పుడు నువ్వు చూడండి చాలామంది ఆరో వారం నుంచి మీరేమైనా అనుకోండి ఈళ్ళు నలుగురు ఎళ్ళరబ్బా. ఏడో వారం మీరేమైనా అనుకోండి మీరు ఎళ్ళరబ్బా. ఎనిమిదో వారం మీరేమైనా అనుకోండి ఈళ్ళు నలుగురు ఉంటారబ్బా. ఎందుకు? జనాలకు అర్థమైపోతుంది. వాళ్ళ నలుగురిలో ఒక్కరు కూడా వెళ్ళలేని గేమ్ వాళ్ళాడారా? అంటే బయటోళ్ళతో పోల్చుకుంటే ఈ నలుగురు బెస్టేనా? అది ఏ రేంజ్‌కెళ్తుందంటే 12వ వారం గూడా వాళ్ళసలు అన్యాయం జరిగింది వాళ్ళకి అని అంత. 12వ వారం కూడా వాళ్ళకి అన్యాయం జరిగిందంట. వాళ్ళ నామినేషన్‌లోకి రావటం. అంటే ఏంటి ఇక్కడ వేరే వాళ్ళు పోతే ఈళ్ళు 13, 14, 15 నలుగురుండాలి. ఆలోచించండి. ఓటేయండి. ఇంకోటేందంటే ఒక్కోసారి ఆయన ఎవరిని చేద్దామనుకున్నా మీ ఓటింగ్ దద్దరిల్లే ఓటింగ్ అది. చాలా మంది మాటలు చెప్పి కూర్చుంటారు. మాటలు చెప్తే అవ్వవు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ లైకింగ్ గౌతమ్స్ గేమ్ ప్లీజ్ డూ వోట్. యూ ఆర్ రియల్లీ లైకింగ్ టేస్టీ తేజస్ హోమ్ ప్లీజ్ డూ వోట్. అప్పుడు మాత్రమే వాళ్ళకెళ్తాయి. సోషల్ మీడియాలో ముచ్చట్లింట, సోషల్ మీడియాలో రివ్యూలింట, అసలు నువ్వు ఓటు వేయలేదనుకో ఇంక నీ అభిమానం కూడా వేస్ట్. సో ఒక్కోసారి బిగ్ బాస్ ఏమనుకున్నా మీ ఓట్లు రీసౌండ్ వచ్చే విధంగా ఉంటే గేమ్ చేంజ్ అవ్వగలం. సో ఒక సామాన్యుడిని మనం లేకపోతే బాగా జెన్యూన్‌గా ఆడేవాళ్ళని మనం సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు మార్చొచ్చు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.